ఎంతకాలం అయింది ఇక్కడ పనిచేయబట్టి? 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలకి నీళ్ళ సమస్య ఇక్కడ పరిష్కారం ఉంటుంది, ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది. మీరు శాశ్వత పరిష్కారం చేయరు. 48 అవర్స్లో వేసినా అని చెప్పి గ్రేట్గా చెప్తాను. నీ ఇంత సొమ్ము అనుకుంటావా? అది పబ్లిక్ సొమ్ము అండి. యూఆర్ బీయింగ్ నువ్వేం చేయాలి? ఎక్కడ చేయాలి? ఏ ప్రాబ్లం వచ్చింది? నువ్వు మంచి బతకగలుగుతావు. ఫస్ట్ ఇటును మీరు ఎట్లా ఉన్నదంటే వచ్చి ఒక పోలీస్ సిఐ లెక్క మాట్లాడతాను. ఏది నీ డ్యూటీ అది. యూఆర్ బీయింగ్ ఏఈ. ఇక్కడ సమస్య ఉంది. 48 ఆ బోర్ వల్లేదు. పడకపోతే ఇంకో బోర్ వేయించాలి, పైప్ లైన్ ఇవ్వాలి, వాటర్ సప్లై చేయాలి. గడ్డి ఇస్తాను ఇక్కడ. మంత్రి ఏం చేస్తాడు, కలెక్టర్ ఏం చేస్తాడు, నీ ఆడియో ఏం చేస్తాడు? ఎండాకాలం గుర్తుకొచ్చింది. మీకు నైట్ కోరబండి మాకెళ్ళి మాట్లాడు. ఒక్క నిమిషం మేము చెప్తాం. నైట్ బోర్ బండి ఆపినాం సాయంత్రం అయితే. తెల్లాడలో మాకు అక్కడ ఏం చూసాము. బండి ఆపినాం సార్. నైట్ తెల్లడ ఖాళీ ఉన్నది. తెల్లాడినాక బోర్ ప్యాంట్ చేస్తాను. అక్కడ ఏం చేయలేము మేము. ఆర్టీసీ చెప్పిన ఫోన్ చేస్తే అంటడుగా అంటే అక్కడ ఉండి ఫీల్డ్ మీదకి రమ్మన్నాను. చూడురి మీరు రాలేదు. మీరు చూసి మీరు అక్కడ ఏమన్నా మీరు రాకుండా ఫోన్లో మాట్లాడిచ్చారు. పొలానికి పోయినా బండి బంద్ అమ్మ రాకుండానే బోర్ వేసారు అక్కడ. వచ్చి చూడకుండా కారోబార్ ఏమండి ఏఈ గారు, మీకు సిస్టమ్ ఉంటుంది. ఆర్డబ్ల్యూఎస్ అంటే ఎండాకాలం ముందే ప్రణాళిక తయారు చేసుకొని ఇక్కడ మంచినీటి సమస్య ఉందో, ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ సమస్య ఉందో మీ ఈఈ గారు మీరు కలెక్టర్ గారి సమక్షంలో ఒక ప్రపోజల్, ఒక నిమిషం ఆగండి, పూర్తిగా వినండి. చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. జనవరిలో చేయాలి. వినండి, అక్కడ ఇప్పుడు డ్రై అయ్యి ఆ బోరు డ్రై అయ్యి వినండి, ఆ బోరు ఎప్పుడు డ్రై అయిందే? నెల అయింది. ఎప్పుడు వేసిన అంటారు 48 అవర్స్ అంటారు. ఒక మనిషి ఒక 24 అవర్స్ నీళ్ళు లేకపోతే చచ్చిపోతాడు. ఇది వినండి, ఏ గారు మీరు ఇమ్మీడియట్ గా ఇటు వినండి, మీరు ఇమ్మీడియట్ గా ఇక్కడ ఈ సమస్య ఇంత పరిష్కారం కాదు. శంకరపల్లి దగ్గర బోర్ వేసి మోటార్ దించి పైప్ లైన్ ఇచ్చి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వండి. ఎవరికి ఎక్కువ వాటర్ వస్తుంది, కనెక్షన్ ఏంటి 24/7 వస్తుంది. ఎప్పుడైనప్పుడు తీసుకుంటారు. ఆ సిస్టమ్ ఎప్పుడు చేస్తారు చెప్పండి. ఇవాళ చేస్తారా, రేపు చేస్తారా? మీరు ఇమీడియట్ తెప్పియాలి. లేదంటే ఇది స్టేట్ లెవెల్ ఇష్యూ చేస్తాం మేము చెప్తున్నాం. ఇది ప్రజల సమస్య. నువ్వు ఎప్పుడు చేస్తావు చెప్పు. 2 రోజులు కాదు, రేపు చేయాలి. ఫోన్ కొడితే బోర్ రాదా? మరి బోర్ తెప్పి రావాలి. వచ్చి ఎంతసేపు ఎన్ని బోర్ రావాలని తెప్పిస్తా. ఎన్ని కావాలి చెప్పు. బోర్లు తప్పు మాట్లాడకు. దీన్ని దాట వేసే ధోరణి వద్దు ఏ గారు. నువ్వు ఇమ్మీడియట్ గా రాకపోతే నేను నౌకరు ఉంటుందా? ఎందుకంటే ప్రజలంటే మరి తప్పని అది కాదా బాధ్యత. అడిగారు, మీరు చేశారు, ఓకే మాకు అర్థమైంది. మేము ఇమ్మీడియట్ గా పై అధికారులతో మాట్లాడతాం. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇప్పుడు ఒక్క ఊరే కాదు కదా, 24 గ్రామ పంచాయతీ సమస్య ఉన్న దాని గురించి మాట్లాడే పై ఆఫీసర్ తో ఇప్పుడు సమస్య ఉన్న కాడ మాట్లాడి 24 మాట్లాడకు. వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు వస్తారా ఆడబిడ్డలు? ఎందుకు వస్తారు రోడ్డు మీదకి? సమస్య గురించి మాట్లాడి 24 గురించి మాట్లాడతాను.
ఫస్ట్ నీకు సమస్య ఫస్ట్ ఎక్కడ ఇక్కడ సమస్య గురించి మాట్లాడు ఆఫీసర్ తో అది మాట్లాడడానికి ఇక్కడ చెప్పు నువ్వు ఒక పని చేయి నువ్వు ఏం హామీతో ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు ఆఫీసర్ మాట్లాడి చెప్పు ఇప్పుడు ఇక్కడ పైప్ లైన్ ఇప్పిస్తావు ఇమ్మీడియట్ గా నేను చెప్తాను 24 ఎత్తాను 24 సంగతి బాధ పక్కగా అవసరం ఉందని పెట్టు ఆకలైన అన్నం పెట్టు తోటే మీకు ఉన్న లైన్ కలెక్షన్ ఇచ్చిపోతా ఉన్నది ఇంటికి నీళ్ళు వస్తే వీళ్ళు ఇబ్బంది పడకండి. ఒక్క మనిషి ఆగలేదు. అవి కూడా లేవు. ఒక్కరికి ఫోన్ చేసినాం. ఇప్పటికే బండి మీద పెట్టుకున్నాం. ఆ ట్రాక్టర్ పెట్టి మీరు కలెక్టర్ వినండి మీరు ఫోన్ చేస్తే మీరు ఏమన్నా మీరు కలెక్టర్ మాట్లాడతారా మీ తోటి మాట్లాడతారా మీరు ఇమ్మీడియట్ గా మాట్లాడి రేపు బోర్ తెప్పించి బోర్ పైన తెప్పించి ఇక్కడ నీళ్లు పడవు ఇక్కడ పడవు శంకరపల్లి దగ్గర పడతాయి ఇక్కడ కొంచెం అన్ని దాటితే 279 సర్వే నెంబర్ 189 సర్వే నెంబర్ లో పుష్కలమైన నీళ్లు ఉన్నాయి అక్కడ బోర్ వేసి పైప్ లైన్ ఇవ్వండి పైప్ లైన్ ఇచ్చి వీళ్ళకి అక్కడ పైపులు కనెక్షన్ ఇవ్వండి దాన్ని జాయిన్ చేయండి అది ఎప్పుడు చేస్తారు చెప్పండి యాక్చువల్ ఏంటంటే సార్ ఇక్కడ పడతాయి 2 పాయింట్లు వేసినాం తెలుగు తప్పండి ఆలోచన చేయాలి కానీ ఎవరో ఫోన్ చేసి తీసుకెళ్ళి